అందరికీ నమస్కారం. నా పేరు ఆజాద్. రామగిరి మండలం రాప్తాడు నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ చివరి సందేశంగా ప్రతి ఒక్కరిని తెలుగుదేశం పార్టీ తరపున మన రాప్తాడు నియోజకవర్గం పరిటాల సునీత గారికి కానీ రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గాల్లోనూ మన కూటమికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతూ ఈ వీడియోని చేయడం జరుగుతోంది. మన రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల రవి గారి రాజకీయ వారసత్వంగా వచ్చిన పరిటాల సునీత గారికి కానీ, మన పక్క నియోజకవర్గంలో ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ గారు సపోర్ట్ చేస్తున్న సత్యకుమార్ గారికి కానీ, అలాగే మన జిల్లాలో తెలుగుదేశం కానీ, తెలుగుదేశం ఏర్పాటు చేసిన కూటమి కానీ మనం ఎందుకు గెలిపించాలో ఒక చిన్న వివరణ ఇస్తాను. చరిత్ర చూసుకుంటే 1980లో ప్రభుత్వ వ్యతిరేక ఆర్గనైజేషన్ ఆర్ఓసిని నడుపుతూ పరిటాల రవి గారు ఉండేవారు. మరి ఆ రోజుల్లో కులపోరులు, వర్గపోరులు, ప్రాంతాల పోరులు, దౌర్జన్యాలు, దోపిడీలు, రేపులు జరుగుతూ రావణ కాష్టగా ఉండేది. మరి అలాంటి దౌర్జన్యాలని, దోపిడీల్ని అంతమొందిస్తూ రావణాసురుణ్ణి వధించి రాముడయ్యారు అందరి గుండెల్లో, ప్రజల గుండెల్లో పరిటాల రవీంద్ర గారు. మరి ఈరోజు ప్రతి ఒక్కరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అన్ని మండలాల్లోనూ, అన్ని నియోజకవర్గాల్లోనూ, జిల్లా అంతా ఇంత హాయిగా ఉన్నారంటే ఆ రోజు వారు సాహసించిన తీరే. దాని తర్వాత ఎన్టీఆర్ గారి హయాంలో 1993లో పరిటాల రవీంద్ర గారికి టికెట్ రావడం, 94లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలవడం, కనీస మౌలిక సదుపాయాలు, సంక్షేమాలు, తినడానికి తిండి కూడా లేని సమయంలో ₹2 బియ్యం తీసుకురావడం, ఉండడానికి ఇల్లు, తాగడానికి నీరు, ప్రయాణించడానికి రోడ్లు కూడా లేని సమయాల్లో అన్ని మౌలిక సదుపాయాలని, అన్ని సంక్షేమ పథకాలని ముందుకు తీసుకొచ్చి పరిటాల రవీంద్ర గారు ఎన్టీఆర్ గారి హయాంలో మనందరికీ చేయడం చూశాము. తెలియని వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దాని తర్వాత ఎవరిని అడిగినా ఈరోజు కూడా 30-40 ఏళ్ళు ఆయనతో పనిచేసిన మా నాన్న లాంటి వారు ఎంతోమంది జిల్లా అంతా కానీ, రాష్ట్రం అంతా కానీ ఆయన్ని అభిమానించేవారు. ఎవరిని అడిగినా పరిటాల రవి గారంటే దేవుడు అంటారు. మరి శత్రువులను అడిగితే ఇప్పటికి కూడా ప్యాంట్లు తడిసిపోతాయి, అందరికీ తెలిసిన విషయమే. మరి ఆయన మరణానంతరం, దురదృష్టవశాత్తు ఆయన మరణానంతరం రాజకీయ వారసత్వంగా వచ్చిన పరిటాల సునీత గారు 2009లో ఎమ్మెల్యేగా గెలుస్తూ 2019 వరకు సేవలు అందించారు. మన ఊర్లో కానీ, మన మండలంలో కానీ, పక్క మండలాల్లో కానీ, రాప్తాడు నియోజకవర్గంలో, పెనుగొండలో కనీస సదుపాయాలు అంటే రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, గవర్నమెంట్లు నడుపుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసులు కానీ, పోలీస్ స్టేషన్లు నడుపుకోవడానికి పోలీస్ స్టేషన్లు కానీ, ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళడానికి రోడ్లు కానీ, గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా పరిశ్రమకి ఆమె కృషి చేసి మన జిల్లాకే రావాలి అని పట్టుబట్టి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి పరిటాల సునీత గారు 10 ఏళ్ళ ప్రభుత్వ పాలనలో
రాష్ట్రం అంతటి కంటే కూడా మన నియోజకవర్గాల్లోనే, మన మండలాల్లోనే పట్టుబట్టి ప్రతి ఒక్కటి ఏది శాంక్షన్ అయితే అది తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది. మరి రాబోయే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అయితే, కూటమే అయితే మనకు కావాల్సింది ఇక పరిశ్రమలే. ఎందుకంటే కనీస సదుపాయాలు లేని మండలాల్ని, నియోజకవర్గాల్ని, జిల్లాల్ని బాత్రూములు, గ్యాస్ సిలిండర్లు, ఇల్లు, రోడ్లు, మీకు చెప్పినట్టు స్కూళ్ళు, కాలేజీలు, పరిశ్రమలు ఏవైనా మరి ఎన్టీఆర్ గారి హయాంలో, పరిటాల రవి గారి హయాంలో, పరిటాల సునీత గారి హయాంలోనే రావడం జరిగింది. ఇవన్నీ ఏవీ చేయకుండా ఒక్క 4-5 పథకాలు ఇచ్చేసి ఓటు అడిగే నైతిక హక్కు ఎలా వస్తుంది? అది కూడా అప్పులు తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ని అప్పుల ఊబిలో నింపేసి అనేక రకాలుగా దోపిడీ చేసి ప్రజలందరి దగ్గర నిత్యావసర వస్తువులు అన్నీ విపరీతంగా పెంచేసి దోచేసిన డబ్బుల్ని మనకి చిల్లర డబ్బులుగా ఒక 4-5 పథకాల పేర్ల కింద ఇచ్చి మనల్ని ఓటు అడిగే హక్కు వైసీపీ నాయకులకి, ప్రభుత్వానికి ఉందా? ఇవన్నీ తెలిసి కూడా మనం ఏ ప్రభుత్వాన్ని గెలిపించాలో మనకు తెలియదా? మనకు ఆలోచించే శక్తి లేదా? అందుకనే పరిటాల రవి గారి కావచ్చు, వారి వారసత్వంగా వచ్చిన పరిటాల సునీత గారు, శ్రీరామ్ గారు నైతికంగా ఓటు అడిగే హక్కు వాళ్లకు ఉంది. మరి బాధ్యతగా ఓటు వేసే హక్కు మనకు లేదా? మన బాధ్యత లేదా? అందరూ ఆలోచించండి. ఇక మనకున్నవి కొన్నే సమస్యలు. ఒకటి, పట్టిసీమ ప్రాజెక్ట్ కాలువ ద్వారా వెళ్ళే కుంటిపెద్ద కాలువని మనకి రామగిరి మండలం ద్వారా పేరూరు డ్యాంలోకి కాలువ చేస్తే రైతులందరూ హాయిగా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వ్యవసాయాన్ని కొనసాగిస్తారు. ఇక కియా పరిశ్రమతో పాటు ఎన్నో పరిశ్రమలు ఎంఓయూలు 2014 నుంచి 19లోనే అయిపోయాయి. ఇక తెలుగుదేశం పార్టీ కూటమి ఈసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ పరిశ్రమలన్నీ మళ్ళీ అవే కాక ఇంకా ఎన్నో పరిశ్రమలు అనంతపూర్ నుంచి కొడికొండ చెక్పోస్ట్ వరకు బైపాస్ని ఆనుకుని వచ్చేలాగా ఖచ్చితంగా చేస్తారు. అప్పుడు ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు, యువత వారి పనులు వాళ్ళు చేసుకుంటూ వారి జీవనోపాధిని హాయిగా గడుపుకోవచ్చు. ఎటువంటి పథకాలకు ఆశపడకుండా, ఎటువంటి అపోహలకు, ప్రలోభాలకు ఆశపడకుండా వారి ఉద్యోగాన్ని వారు చేసుకోవచ్చు. అందుకని మీ అందరికీ అభ్యర్థిస్తూ పరిటాల సునీత గారికి కానీ, పరిటాల శ్రీరామ్ గారికి కానీ మన జిల్లాలో, మన నియోజకవర్గాల్లో, మన జిల్లాలో ఎక్కడ నిలబడినా ఓటు వేసి మనం గెలిపించాల్సిన అవసరం మనకెంతైనా ఉంది. థ్యాంక్ యూ. ఈ సందేశాన్ని అందరికీ పంపవలసిందిగా కోరుతున్నాను.